కలిసి టీజర్ కూడా చూశారు కాబట్టి టీజర్ ఎలా అనిపించింది మీకు? ఆ రియాక్షన్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇందాక చూసినటువంటి ఒక శాంపుల్ నిజానికి దగ్గర, ప్రకృతి సిద్ధంగా, వాస్తవంగా ఏ అరమరిక లేకుండా స్టేజ్ మీద యాక్షన్ చేస్తున్నామని అనకుండా న్యాచురల్గా ఉన్నదన్నటువంటి విషయాన్ని నేను గమనించాను. నిజంగా ఎక్కడ టాలెంట్ ఉంది అంటే ప్రతి చోట ఉంది. దానికి వెలికి తీసేటువంటి నిర్మాతలు, డైరెక్టర్స్ ముందుకొచ్చి ఎంతో ట్రస్ట్ తోటి, ఎంతో నమ్మకంతో ఈ యాక్టర్లను బయటికి తీసుకొచ్చి వారి టాలెంట్ను ప్రదర్శింపజేసే అవకాశం ఇచ్చినందుకు వారికి మరొక్కసారి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నాని కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ కానీ వారి యొక్క అద్భుతమైనటువంటి కళారూపాలను ప్రదర్శింపజేయడానికి వారు ఎంతో శ్రమపడి న్యాచురల్గా కనిపించే విధంగా చేసినందుకు వీరందరికీ అభినందనలు. ప్రత్యేకంగా ఆ హీరోయిన్గా పనిచేసినటువంటి, హీరోగా పనిచేసినటువంటి వీళ్ళందరూ కూడా మంచి ప్రదర్శన చేసినారు. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఇంత గొప్ప ప్రదర్శన ఇస్తే రానున్న కాలంలో గొప్ప గొప్ప శిఖరాలకు అధిరోహిస్తారనేటువంటి నమ్మకాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక మీ ఎక్సైట్మెంట్ని పెంచడానికి నేను ఫస్ట్ మైక్ ఆయన దాక్కోవడానికి ట్రై చేస్తున్నారు. అన్నీ చేసి మీరు అలా వెనక్కి వెళ్ళి దాక్కోకూడదు. నాని గారు ప్లీజ్ వెల్కమ్. అరే దాని నుంచి ఎవర్రా ఎక్కువ అరిచేది అక్కడ కార్నర్లో? సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నా బుచ్చన్న ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అడగగానే ఆయన స్కెడ్యూల్ అంతా డిస్టర్బ్ చేసి రెహమాన్ గారితో మ్యూజిక్ సీటింగ్స్కి వెళ్ళాలంటే ఆపించేసి ఇక్కడికి తీసుకొచ్చి మా టీజర్ని చూపిమన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు థ్యాంక్ యూ. ఎలా ఉంది టీజర్? జస్ట్ టీజర్ అంతే, మిగతాది మ్యాచ్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ నాని గారు. అండ్ కృష్ణ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కృష్ణ గారు ప్లీజ్. వేదికను అలంకరించిన పెద్దలకు, ఇండస్ట్రీ ప్రముఖులకు, పాత్రికేయులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నమస్కారం. I've been not directly or actively involved with this movie, but I'm here representing two of the producers who are MIA, missing in action. That's Vijay and Suresh. Though I'm not part of the journey, but I know from the get-go when this movie was launched, I believe a year or a year and a half back, I've been traveling or hearing about the news of the production of this movie. I don't know whether it's ironical or it's a coincidence. The movie journey has been just like the flight or the journey of the Patang itself, with all the turbulence. But nonetheless, with all the conviction that the entire team of Patang has, Nani and Praneeth, Adi Garu, and all the producers, they made it till here. So they are in very final step to get to in front of you people and get applauded by you. I wish everybody, I mean, there are many beginners in this, newbies to the industry. I wish you all the very best. And I wish that your career will be soaring high and the Patang is going to set the base for you. Congratulations and wish the entire team of Patang all the very best. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ గారు మీరు మ్యాచ్లో కలుద్దామంటే వినాలనుంది నాకు.
మాస్. All right. మ్యాచ్లో కలుద్దాం. బా, దీంట్లో కూడా క్లాస్ వినిపించింది సార్, అది మీకు మాత్రమే సొంతం. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రవి ప్రకాష్ గారు టు ప్లీజ్ స్పీక్. రవి ప్రకాష్ గారు, హూ నీడ్స్ నో ఇంట్రొడక్షన్. అందరికీ వెరీ బిగ్ హాయ్. నిజంగా టీజర్ చూసిన తర్వాత చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. నేను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు, బట్ ప్రొడ్యూసర్స్ విజయ్ శేఖర్ అండ్ సురేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. పర్టికులర్గా విజయ్ శేఖర్ నేను కలిసి చదువుకున్నాం అనమాట. సో తను డాలస్లో ఉంటాడు, యుఎస్ డాలస్లో ఉంటాడు. తను పర్టికులర్గా ఫోన్ చేసి కంపల్సరీ నా సైడ్ నుంచి వెళ్ళాలి అంటే వచ్చాను. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ టీమ్, ఈ పీ క్యూబ్, ప్రీతి, ప్రణవ్ అండ్ పూజిత్, ఈ ముగ్గురు ఐ హావ్ బీన్ సీయింగ్ దెమ్ ఫర్ ద పాస్ట్ 1.5 year. ఎంత కమిటెడ్గా, నిజంగానే ఇందాక కృష్ణ చెప్పినట్టు ఒక గాలిపటానికి ఎన్ని ఒడిదొడుగులైతే వస్తూ ఉంటాయో ఈ సినిమా కూడా అలా పైకి లెగుస్తూ కిందకి పడుతూ పైకి లెగుస్తూ దాన్ని పడనివ్వకుండా పట్టుకుని అలా గట్టిగా పట్టుకున్న మన నాని బండిరెడ్డి కానీ, అలాగే ఎక్కడా నిరుత్సాహపడిపోకుండా లేదు ఈ సినిమాని నేను డెఫినెట్గా తెర మీద చూపించి అందరితోటి చప్పట్లు కొట్టించుకుంటాను అని ఆ డైరెక్టర్ ప్రణీత్ ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్కి కానీ ఆ పేషెన్స్కి కానీ హ్యాట్స్ ఆఫ్. ట్రైలర్ చూశాను, చాలా చాలా నచ్చింది. డెఫినెట్గా సినిమా చూడాలి ఆసక్తిగా. ఈ పతంగ్ ఇద్దరి చేతుల్లో, అంటే ఈ ప్రీతి అనే పతంగ్ ఇద్దరి చేతుల్లో ఎవరి చేతిలోకి వస్తుంది అనే ఆసక్తి రేకిస్తూ చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది, చాలా ట్రెండీగా అనిపించింది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఒక జనరేషన్ మారిపోతుంది, కొత్త జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ వస్తున్నారు, ఎంతో లైవ్లీగా చేస్తున్నారు. ఇంత టాలెంట్ డెఫినెట్గా ఇంకా ముందుకు వచ్చి, అంటే థియేటర్స్ అనేవి నిండాలి అంటే యూత్ రావాలి అంటే ఇంత చక్కటి టాలెంట్ తోటి ఇంత మంచి సినిమాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పతంగ్. థ్యాంక్ యూ సో మచ్ రవి ప్రకాష్ గారు, థ్యాంక్ యూ. అండ్ మీరు పీ క్యూబ్ అన్నారు కదా, యాక్చువల్లీ మెయిన్గా ఇక్కడ P4 ఉన్నారు, ప్రణీత్. అందరూ పిఏ. ఈరోజు పేర్లు నేను ఇలాగే గుర్తుపెట్టుకున్నా యాక్చువల్లీ. ఎనీవే, సో నౌ ఐ రిక్వెస్ట్ చైతన్యరావు గారు ప్లీజ్. హలో, హాయ్, అందరికీ నమస్తే. ముందుగా ఈ కార్యక్రమాన్ని చీఫ్ గెస్ట్గా వచ్చిన బుచ్చిబాబు గారికి థ్యాంక్ యూ సార్. ఐ నో హౌ బిజీ యూ ఆర్. థ్యాంక్ యూ ఫర్ మీన్ సార్. సిరిసిల్ల రాజా గారు, థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ ది యంగ్ టాలెంట్. అండ్ వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, బట్ ఐ హ్యావ్ బీన్ సీయింగ్ దిస్ ఫిలిం రైట్ ఫ్రమ్ ద డేస్ ఇట్ స్టార్టెడ్ కన్సీవ్డ్. సో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ నుంచి చూస్తూ ఉన్నా. ఐ నో హౌ హార్డ్ దే వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం. కృష్ణ గారు చెప్పినట్టు there has been lot of turbulences, but again, not to boast about him, but Nani has been like a strong backbone for this film. ఎక్కడ ఎన్ని హర్డల్స్ వచ్చినా కూడా స్ట్రాంగ్గా కమిటెడ్గా పట్టుకొని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తుండు. నాని హ్యాస్ అ గ్రేట్ న్యాక్ ఫర్ ఫైండింగ్ టాలెంట్. ఇంతకుముందు ఒకటి చేసిండు, నౌ హీస్ డూయింగ్ దిస్. సో ఐఎమ్ షూర్ అబౌట్ నానీస్ విజన్. Another great reason to watch this film is this guy Jimmy. He's the music director. మీరు అంటే దిస్ ఇస్ జస్ట్ శాంపుల్ టీజర్లో విన్నది. నేను అన్ని పాటలు విన్నా. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సే దిస్, బట్ ఈ సినిమాలో 9 పాటలు ఉంటాయి. ఆల్ 9 songs ఆర్ గోయింగ్ టు బి చార్ట్ బస్టర్స్. అమేజింగ్ ఉంటాయి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే 30 Wets 21 అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి జిమ్మీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. సో నాకు జిమ్మీ అంటే చాలా ఇష్టం. నేను ఇన్ఫ్యాక్ట్ జిమ్మీని వేరే సినిమాలకు కూడా అడిగినా, బట్ హీస్ బీన్ టూ బిజీ. ఈ సినిమా కోసం నాకు కూడా నో చెప్పిండు. ఐ విల్ నాట్ ఫర్గెట్ దట్. బట్ జిమ్మీ ఈజ్ అనదర్ గ్రేట్ రీజన్ టు వాచ్ దిస్ ఫిలిం. మా డార్లింగ్ అన్నీ అగైన్ ఐ బీన్ ఆస్కింగ్ ఆటా సందీప్ మాస్టర్ని, నేను ఒక సినిమా నాకు కూడా ఒక పాట చేసి పెట్టు అని. బట్ ఛాన్స్ ఉంటే ఐ వాంట్ టు డూ ఎ ఫుల్ ఫిల్మ్ సింగిల్ కార్డ్ చేయాలనుకుంటున్నా డార్లింగ్. ఐ టోల్డ్ దిస్ టు యూ, బట్ అగైన్ అమేజింగ్ కొరియోగ్రఫీ. ఐ వాచ్ ద సాంగ్. హీస్ అగైన్ అమేజింగ్ టాలెంట్. And cinematographer, all the technicians, amazing talent. Last but not the least, these 3 people, the cast, I have found them really interesting. Pranav, Vamshi and Preeti. Teaser చూస్తున్నప్పుడు చాలా లైవ్లీగా అనిపించింది. కానీ టీజర్ చూస్తున్నప్పుడు మనకి బీయింగ్ వెరీ ఆనెస్ట్ చాలా ఫ్రెష్గా, అరే ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టు ఉంది కదా సినిమా
కొన్ని టీజర్స్ చూస్తే అరే ఏముంది అనిపిస్తుంది. కొన్ని టీజర్స్ చూసినప్పుడు యూ ఫీల్ దట్ వైబ్, యూనో ఐ ఫీల్ దట్ న్యూ ఏజ్ సినిమా వైబ్, న్యూ ఏజ్ శేఖర్ కమల కైండ్ ఆఫ్ వైబ్ ఇన్ దట్ టీజర్. సో ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు మేక్ ఎ మార్క్. కొత్త సినిమాలు రావాలి, కొత్త టాలెంట్ రావాలి, వాళ్ళు షైన్ అవ్వాలి, అప్పుడే ఇండస్ట్రీ ప్రాస్పర్ అవుతుంది. ఐ హోల్ హార్టెడ్లీ విష్ the team and most importantly Praneeth, నేను I have seen him ఆఫీస్లో కూర్చొని రాసుకుంటుంటే అక్కడ నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు స్టోరీ ముందే తెలుసు అప్పుడు బిఫోర్ నాని. ఐ రియలీ లైక్డ్ ఇట్. నాకు ఏది సెట్ కాదు కాబట్టి నేను చేయలే, కానీ ఛాన్స్ ఉంటే నేనే చేస్తుండే. బట్ ఇట్స్ అ నైస్ ఫిలిం, వెరీ నైస్ ఫిలిం. ప్లీజ్ వాచ్ ఫర్ ద ట్రైలర్, ప్లీజ్ వెయిట్ ఫర్ ద ట్రైలర్, ప్లీజ్ వెయిట్ ఫర్ ద సాంగ్స్. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాలి. సో లెట్స్ ఆల్ ఎంకరేజ్ దిస్ ఫిలిం పతంగ్, లెట్స్ ఆల్ ఎంకరేజ్ ద న్యూ టాలెంట్. గో సీ ద టీజర్, ఆల్రెడీ ఆన్లైన్లో వచ్చి ఉంటుంది. షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, దే విల్ లైక్ ఇట్. ఇట్స్ ఏమంటారు, యూనో ఆల్ దిస్ యంగ్ కైండ్ ఆఫ్ ఫిలిం. సో షేర్ ఇట్ యువర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, దే విల్ ఆల్ ఎంజాయ్. ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి, ఇంటర్ చేసే వాళ్ళకి షేర్ ఇట్ అమాంగ్ దెమ్. దే విల్ ఆల్ లవ్ ఇట్. Spread a word about this teaser, Patang, and I'm also eagerly looking forward for the film. Theaters lo eppudu ostado chuddamani. And last but not the least, I congratulate the producers, Shekhar garu, Sampath, Krishna garu. They've been friends. Best wishes, sir. Cinema manchi double chesi pettali mi andarki. Shekhar Anna is not here, but I wish he gets a lot of money with this film. And Adi garu, thank you for calling me. నాని కాల్ చేస్తాను అనుకున్నా, మీరు చేసారు. బట్ ఆది గారు ఇంతకుముందు నేను జగమే మాయ అని సినిమా చేసా, హాట్స్టార్లో ఉంది. దానికి కూడా ఆయనే హీ వాజ్ ద బ్యాక్ బోన్ ఫర్ దట్ ఫిలిం. ఈ సినిమా కూడా హీస్ బీన్ ఎవ్రీథింగ్. కర్త కర్మక్రియ ఆది నాని తర్వాత ఆది గారు హీస్ బీన్ లుకింగ్ ఆఫ్టర్ ఇట్. సో థ్యాంక్ యూ ఆది గారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ వోంట్ టేక్ ఎనీ టైమ్ లాంగర్. మనందరం కలిసి మ్యాచ్ చూద్దాం. నేను మ్యాచ్లో గెలవడం, మనందరం కలిసి మ్యాచ్ చూద్దాం. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు ఫర్ యువర్ సపోర్ట్ అండ్ విషెస్. థ్యాంక్ యూ. అండ్ జోస్ జిమ్మీ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఇప్పుడు మాట్లాడతారు. మా ఫ్లో మాకు ఉంటుంది, రండి మీరు రండి. హలో హాయ్. హలో హాయ్. లైక్ ఫస్ట్ నేను అందరూ మాట్లాడతారేమో, ఇంక మాట్లాడక్కర్లేదు అనుకున్నా, అసలు ప్రిపేర్ అవ్వలేదు. లైక్ హాయ్ సార్, హాయ్ సార్, హాయ్ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అట్లాగే చైతన్య బ్రో చెప్పాడు, లైక్ వీ హ్యావ్ వర్క్ ఫర్ 30/21. సో హ్యాపీ టు సీ హిమ్ హియర్ అగైన్. మాట్లాడాల్సింది చాలా ఇంతకు ముందు ఉన్న 2 ఈవెంట్స్లో మాట్లాడా, ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. వాట్ ఎవర్, ఐ థింక్ మీకు టీజర్ నచ్చింది అని అనుకుంటున్నా. అండ్ యూట్యూబ్లో కూడా రిలీజ్ అయింది, గో అండ్ వాచ్ దేర్. లైక్ ఫిలిం ఈజ్ కమింగ్ అవుట్ రియల్లీ గుడ్. సో ఐ థింక్ డిసప్పాయింట్ అయితే చేయొచ్చు సినిమా ఫర్ షూర్. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి సినిమాలో? నా ఫేవరెట్ సాంగా, లైక్ అందరిలాగా అన్నీ చెప్పు. నా ఫేవరెట్ సాంగ్ లైక్ ఇట్స్ ఎ ట్రాక్ కాల్డ్ హవా హవా. ఐ థింక్ no like many tracks, there are many tracks, and like very good artists are been there for that tracks working. Like వస్తాయి త్వరలోనే వస్తాయి ట్రాక్. సో ఐ థింక్ ఐమ్ లైక్ ఎండింగ్ అప్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఐ విష్ వెరీ గుడ్ సక్సెస్ ఫర్ అస్, అండ్ మీకు కూడా మంచి సినిమా చూసే అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నా. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఫ్రమ్ ద ఫిల్మ్. సో ఇప్పుడు శ్రీనివాస్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. మహానుభావుడి నుంచి మొన్న రిలీజ్ అయిన గీతాంజలి 2 దాకా 75 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాకు ఇంచుమించుగా అందరూ నాతో సమానమైన వయసు వాళ్ళతో పనిచేశాను. ఇందులో యావరేజ్ ఏజ్ 18 ఏళ్ళు, ఓటు కూడా లేదు ఒక్కడికి. వాళ్ళకి 17-18 ఏళ్ళ పిల్లలతో నేను పనిచేయాల్సి వచ్చింది. నాకేమో 53 సంవత్సరాలు. వీళ్ళు చూస్తే ప్రేమ కథలు తప్పితే ప్రేమ గోళ ఇదంతా వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన పాత్ర నాది. సో నాని, దిస్ ఏ 2.0 వెర్షన్ ఫర్ మీ, హానెస్ట్లీ స్పీకింగ్. అక్కడితో బాగుంటుందా సినిమా, నడుస్తుంది, పిల్లలు వీళ్ళ ప్రేమలు గోళ అంతా నా మీద పడుతుంది బరువు అంత సినిమాలో. సో ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చాడు నాని నాకు ఫస్ట్ టైము. ప్రణీత్, పిల్లలందరూ ఇంక అసలు ఒక రేంజ్లో ఉంటుందని మీరు చూసారుగా. ఇక్కడ ఎంత అలరిగా ఉంది. వాళ్ళని 6 నెలలు భరిస్తూ నేను వేరే సినిమా షూటింగ్లు కూడా చేసుకోగలిగానంటే ఎక్కడో నా మానసిక బలం గెట్టిందని అనుకుంటున్నాను. అంతమంది కోతులతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. ఇట్స్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఒకటి అటు వెళ్తుంటే ఒకటి బాబాయ్ అని పిలుస్తాడు, ఇంకోటి మావయ్య అని పిలుస్తాడు.
అందరికీ నేను ఒక్కనే లోకు మధ్యలో టీంలో మొత్తం ఏజ్డ్ ఫిల్ ఇందాక మా సిస్టర్ చెప్పినట్టు శ్రీనివాస్ గారు ఉన్నారా పైకి రండి అన్నట్టుగా. సో ప్రతిదానికి వీళ్ళు నామే పడిపోయేవారు. సో ఇక్కడతో ఆగిందా, నేనేదో డైలాగులు బాగా చెప్పుకుంటూ బతుకుతున్నాను, గోదావరి యాక్సెంట్లు అవిను. ఇది పూర్తిగా తెలంగాణ చిత్రం. సో నేను మళ్ళీ నాకు పూజిత్తు ప్రణీత్ వీళ్ళిద్దరు గురువులు నాకు తెలంగాణ యాక్సెంట్ మళ్ళీ తప్పుగా మాట్లాడకుండా. దో ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆ ఫ్లో మిస్ అయింది. సో కంప్లీట్గా ఇందులో తెలంగాణ యాక్సెంట్ మాట్లాడించి ఒక కొత్త వెర్షన్ ఇచ్చినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు పూజిత్ డబ్బింగ్ ట్రైనింగ్ దగ్గర ఉండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. ఎంత కష్టం చెప్పండి. మా వయసు వాళ్ళని పిలిపించి కొత్తగా సినిమాల్లో 4 ఏళ్ళైన సినిమాల్లోకి వచ్చి డ్యాన్స్ నెంబర్ సందీప్ గారు అయితే చాలా ధైర్యం ఇచ్చారు. బాగా చేసామని కూడా చెప్తే ఇంటికి వెళ్ళి చేస్తుంటే మావిడ తిట్టింది, అక్కడ చేసుకుని ఈ పిచ్చి పిచ్చి డ్యాన్స్లని ఇంట్లో చేయకొని. సో ఆ ఫ్లోతో అక్కడికి వెళ్ళిపోయాను. లాస్ట్లో ఏంటంటే 2.0 వర్షన్ వచ్చిన ప్రమాదం మనకు కూడా 50 దాటినా ఎవరో ఒకరిని ప్రేమించేద్దాం అనిపిస్తుంది. చాలా ప్రమాదం, ఇంటికి వెళ్తే జాగ్రత్తగా ఉండాలి. సో ఆల్ ద బెస్ట్ ఆల్ ద బాయ్స్. ఇందులో మొత్తం ఈ ముగ్గురు లీడే కాదు, ఇంకా చాలా కోతులు ఉన్నాయి. అందులో గడ్డంగాడి మీద నాకు చాలా అనుమానం, ఒకడున్నాడు వెనకాల. వీడి కనీసం ఇప్పటికి 10-12 మందిని ప్రేమించేసి ఉంటాను, నాకు చాలా డౌట్ నాకు. సో ఈ రకంగా అద్భుతమైన సినిమా ఇది. మీరు ఎవరి కోసం పతంగ ఎగిరేశారా చిన్న? లేదు, మా టైంలో అవకాశాలు రాలేదు, ఇప్పుడు ఛాన్స్ లేదు. ఇప్పుడు చూసాను చెప్పాను కదా 2.0లో ఏమైనా అటు ఇటు చూద్దామన్నా మనకి ఇబ్బందిగా ఉంటుంది, ఇంట్లో అందరం పెద్దవాళ్ళం అయిపోయాం కదా వయసులో. సో ఆల్ ద బెస్ట్. పతంగ్ సినిమా ఆయన అన్నట్టు మ్యాచ్లో కలుద్దాం కాదు, మ్యాచ్ని చూసి ఈ సినిమాని సూపర్ హిట్ చేసి మా కృష్ణ గారు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు శేఖర్ గారు, అలాగే మా వైజాగ్ అబ్బాయి ఉన్నాడు, ఎక్కడ అబ్బాయి. సో ఈ ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా బాగా డబ్బు వస్తే మళ్ళీ సినిమా తీసి ఇంకోటి మాతోటే మళ్ళీ డ్యాన్స్ చేయిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వారిని మొత్తం టీం అందరు కలిసి శ్రీనివాస్ గారిని మార్చేశారు కదా, మొత్తం స్పీచే మారిపోయింది స్టైల్. ఓకే, అదే అంటున్నా. అండ్ నౌ శాన్వి వంశీ గురించే కాకుండా సినిమా గురించి కూడా మాట్లాడతారని. యా ప్లీజ్. ఫస్ట్లీ మీడియా ప్రెస్, ఈరోజు వచ్చిన ఆడియన్స్, ఫ్యామిలీస్ అండ్ చీఫ్ గెస్ట్ సార్, అందరికీ నమస్కారం. నా పేరు శాన్వి మేఘ్నా. ఫస్ట్లీ పతంగ్ కాస్ట్ అండ్ క్రూకి కంగ్రాచులేషన్స్. సో పతంగ్ టీమ్కి నేను కూడా పార్టే. ఎట్లా అంటే నేను చదివిన స్క్రిప్ట్స్ అన్నిట్లో ఇప్పటి వరకు క్విక్కెస్ట్ స్క్రిప్ట్ చదివింది నేను పతంగే, గంటలో చదివేసిన. అంత అమేజింగ్ ఉండే నేను చదివినప్పుడే. సో ఇది కాస్ట్ అండ్ క్రూ కాకుండా చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ కాస్ట్ అండ్ క్రూ వాళ్ళ ఫ్యామిలీస్. సో ఆబ్వియస్లీ మై బ్రదర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ పతంగ్, మేము చాలా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు అసలు షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే. అందరూ సినిమా కష్టాలు అని మాట్లాడతారు కానీ ఇట్ టేక్స్ అ లాట్ టు బీ పేషెంట్, మళ్ళీ ఆ హార్డ్ వర్క్ పెట్టి చేయడము. సో చైతన్య గారు చెప్పినట్టు హీ హర్డ్ టు ఆల్ సాంగ్స్. నేను యాక్చువల్లీ సగం సినిమా చూసిన అండ్ ఇట్స్ వర్త్ ద వెయిట్ అండి. మీకు ఎట్లయితే టీజర్లో మజా వచ్చిందో దానికన్నా 10 times మజా వస్తుంది సినిమా చూస్తున్నప్పుడు. ఇక్కడ ప్రీతి ఫ్యాన్స్ ఎంతమంది? check. So Preeti being a close friend, also she's done really well. And you all know Pranav aithe ammayilu abbayila hearts, Pranav won already, and they've done a great job. New technicians and new cast, amazing writing by Praneeth. So I wish everybody all the best, and thank you so much for everybody. You being a part of our big step today. Thank you so much. Thank you so much. And now I request Sampath Garu, one of the producers of this film, Sampath Garni ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం కేటాయించిన బుచ్చిబాబు గారికి అండ్ రాజయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మాలాంటి యంగ్స్టర్స్ని బేసికలీ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పినట్లు ఈ పర్టికులర్ పతంగన్న సినిమా చాలా టర్బులెన్సెస్తో వెళ్తూ ఉంది, అందరికీ తెలిసినదే. అండ్ అలాంటి టర్బులెన్సెస్లో మా అందరికీ ఓకే, ఎంత గాలి వేసినా గాలిపటం తెగకుండా పట్టుకున్నది నిజంగా నాని. అండ్ అలాగే అందరూ పేషెంట్గా వెయిట్ చేస్తూ ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ముందుకి దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి ప్రతి టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా కృషి చేశారు.
అండ్ ఈ టీంతో పాటు టీం ఒక్కటే కాదు, ఈ టీం ముందుకెళ్ళడానికి వెనకాల నుండి నడిపించిన బ్యాక్ బోన్గా ఉండి నడిపించిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా వెరీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇంకా ఈ టీజర్ చూశారు ఆల్రెడీ, అందరూ మ్యాచ్లో కలుద్దాం అంటున్నారు. అసలు మ్యాచ్ అంటే ఏముంది అన్నది ఇంకా ఎవరికి తెలియదు. బేసికలీ ఖచ్చితంగా ఆ మ్యాచ్లో మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి కాదు 100 సార్లు ప్రతిసారి ఖచ్చితంగా మళ్ళీ చూస్తారు. డెఫినెట్లీ అలా వచ్చింది. ష్యూర్ షాట్గా ఈ పతంగ్ ఖచ్చితంగా పైకి ఇంకా వెళ్తుందని ఆశిస్తున్నాను. మీరు ఇంకా ప్రోత్సహిస్తారని కూడా డెఫినెట్లీ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పింది విన్నాక మేము చూసింది జస్ట్ టీజర్ అని ఇప్పుడే అర్థమైంది. ఇంకా చాలా ఉంది సినిమాలో అండ్ త్వరలో ట్రైలర్ ద్వారా కూడా తెలుసుకుందాము. బట్ నౌ పతంగ్ సినిమాతో స్కై హై సక్సెస్ అందుకోబోతున్న డైరెక్టర్ ప్రణీత్ గారి మాటలు వినేద్దాము. టీజర్ ఎలా ఉంది? ఫస్ట్లీ బుచ్చిబాబు సార్, థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ ద టీజర్. ఈ టీజర్ వెనకాల ఇంటెన్షన్ ఏంటంటే, ఈ టీజర్ మీకు నచ్చితే సినిమా ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది. ఫస్ట్ 5 minutes కథ చెప్పేస్తాం, నెక్స్ట్ 3 hours ఫుల్ ఎంజాయ్ చేసి థియేటర్ బయటకు వెళ్ళాలి. దట్ ఈస్ ద హోల్ ఇంటెన్షన్. సో ఒక తెలుగు కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో. అది చూపించడానికి ట్రై చేసాం ఈ టీజర్తో. సో హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మ్యాచ్లో కలుద్దాం. ఇంతకీ మీరు ఎవరి కోసమైనా పతంగ ఎగరేశారా? అక్కడి నుంచే వచ్చిందా? అది పతంగ తర్వాత డిస్కస్ చేద్దాం. అబ్బా, అంటే డిస్కస్ చేయడానికి ఉందన్నమాట సంగతి, అది మ్యాటరు. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ బుచ్చిబాబు గారిని విషెస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఎక్కడున్న పెద్దలందరికీ నమస్కారం అండి. అంటే ఎక్కడి నుంచి మొదలు తెలుస్తలేదు, అంటే డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడుతున్నా. ఆయన కాన్ఫిడెన్స్ వస్తుంటే ముందే తెలిసిపోతుంది సినిమా హిట్ అని. చాలా స్టైల్గా వచ్చారు మీరు. ఇప్పుడు కూడా నా ఆర్ట్ నాకు వినిపిస్తూ ఉంటుంది. ఇలా మీటింగ్స్కి వస్తే ఓ నాయన ఏం మాట్లాడతామని మిమ్మల్ని చూసి నేర్చుకుంటా. ఆల్ ది బెస్ట్ బ్రదర్, మీకు సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. పతంగ్ ఈ టీజర్ చూస్తే తెలిసిపోతుంది. అంటే కొన్ని సినిమాలు ముందుగానే తెలిసిపోతాయి, ఆ వైబ్ ఉంటుంది. దీంట్లో ఒక హ్యాపీ డేస్ లాంటి వైబ్ ఒకటి కనిపిస్తుంది. అంత పెద్ద హిట్ అవ్వాలని ప్రొడ్యూసర్స్ కంటే ఈ సినిమా ఎప్పటి నుంచో తీస్తున్నారు. ఇది అంటే సినిమా మామూలు విషయం కాదు. ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం అంటేనే చాలా కష్టం. అలాంటిది ఒక సినిమాని హోల్డ్ చేసి 1 year నుంచి మేదేసుకుని చేయడం అంటే ప్రొడ్యూసర్స్కి నిజంగా ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. హీరో హీరోయిన్ వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చూస్తుంటేనే వీళ్ళు చూస్తుంటే వీళ్ళు పెద్ద యాక్టర్స్ అవుతారా అనిపిస్తుంది. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. ఇంకా ముందుగా ముందుగానే చెప్పాలంటే నానిగాడి గురించి చెప్పాలి. నేను మా గురుగారు సుకుమార్ గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు, కుమారి 21Fకి ప్రతాపన్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు నేను రైటర్, దానికి నాని అసిస్టెంట్ డైరెక్టర్. మనోడు చాలా ఎక్స్ట్రాలు చేసేవాడు. ఈడేంటర్ బాబు ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అనుకునేవాడు నేను అప్పుడే. అంటే అన్ని టెక్నికల్గా అన్నీ తెలుసు మనోడికి. ఇదేంటన్నా అంటే వీడికి ఆన్సర్లు చెప్పడానికి నేను నేర్చుకుంటూ వచ్చేవాడిని, మళ్ళీ ఇదేం క్వశ్చన్ అడుగుతాడేమో అని. అలా ఉండేది. నాని నువ్వు ఎక్స్ట్రాలో చేస్తావు అనుకున్నాను, సినిమాలు కూడా చేస్తున్నాను తెలిసింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని టీం అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బుచ్చిబాబు గారు. అండ్ RC16 కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము. విష్ యూ గుడ్ లక్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ స్కెడ్యూల్లో టైం తీసుకుని ఇక్కడికి వచ్చి టీజర్ లాంచ్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు యూ.